కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక గవర్నర్ కోటాలో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక కాసేపట్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అయితే కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మమత మొత్తం మీద ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల లోపల తెలంగాణ లోపల గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు మాత్రం లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఇక ఏదైతే గవర్నర్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దీంట్లో జోక్యం చేసుకోవాలంటూ కూడా స్టే విధించిన నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మా కొద్దిసేపట్లో ప్రమాణం చేయాలి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యం లోపల కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం మీద మండలి లోపల కూడా తన సంఖ్యను బలోపేతం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన సన్నద్ధాలు చేస్తుందని తెలుస్తూ దీనికి ఇప్పటికే కోరం లోపల ఏదైతే మా మండలి లోపల పెద్దవించడానికి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంకు చేరిన నేపథ్యంలోనే వీరిద్దరితో పాటు కాంగ్రెస్ బలం కూడా చేపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం స్థానికుడు, మొత్తం మీద తనకు తెలంగాణ లోపల మంచి పట్టుంది. దానికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాంను కొనియాడుతున్న నేపథ్యంలోనే వారికి ఇవ్వాలని ముందే నిర్ణయించిన నేపథ్యంలోనే ఇప్పుడు వారిద్దరికి కూడా లైన్ క్లియర్ అయింది. ఇంకా కొద్దిసేపట్లోనే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం రైట్. థ్యాంక్ యూ రాజమౌళి.